ఇప్పుడు కులగణనలో బీసీల లెక్క 46%గా వచ్చింది. కానీ బీసీ సంఘాలు మాత్రం 10% తగ్గించారని ఆరోపిస్తున్నారు. ఏంటి అంటే ఇంత వ్యత్యాసం కారణం? మేడం ఇప్పుడు అసలు మన అంటే చిరంజీవులు గారు ఒక ఐఏఎస్, నేను అంటే వారికి మధ్యలో రాకూడదని నేను రాలేదు, కానీ ఇక్కడ మనం అసలు రిజర్వేషన్లు అనేది ఎవరికి, ఎందుకు, కులగణన ఎందుకు చేస్తారు, జనగణన ఎందుకు చేస్తారు? జనగణన అంటే జనాభా లెక్క తెలవాలి. మరి కులగణన అంటే ఏంది? కులగణన ఎందుకు చేస్తారు? మిత్రులు అన్నట్టు అభివృద్ధి, సంక్షేమం, విద్య, తర్వాత ఆర్థిక వెనుకబాటు, అంటే ఏ సామాజికంగా కానీ రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ అసమానతలు ఏమున్నాయని తెలుసుకోవడానికి చేస్తారు. అసలు మరి ఈ కుల జనగణన చేసినప్పుడు అసలు ప్రభుత్వం పారామీటర్స్ పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది ఎంపారికల్ డేటా చేయాల్సినటువంటి అవసరం ఉంది. నేను చిరంజీవి గారు మొదటి నుంచి నేను చూస్తున్న వారిని, ప్రభుత్వం మంచిగా చేసింది అంటాడు, తర్వాత ఎవరు చేయలేదంటాడు, తర్వాత మళ్ళీ ఒక కులం చుట్టూ తిప్పుతుంటాడు. అంటే ఒక కులం అంటే రెడ్లు, ఇక సమాజ కోణం వల్ల రెడ్లు టార్గెట్ చేస్తే, రెడ్లు అంటే ఇక ఒక జగన్ రెడ్డో, ఒక రేవంత్ రెడ్డో, లేకపోతే ఇంకో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డో, ఈ రెడ్లతోటే రెడ్లంతా బాగుపడ్డట. ఒకవేళ వాళ్ళకు భూములే ఉన్నాయి, వాళ్ళు జమీందారులు అనుకుందాం, జాగిరిదారులు అనుకున్నాం, వాళ్ళ పుత్రులకు వస్తుంది, సుపుత్రులకు వస్తుంది, కానీ మిగతా రెడ్లందరికీ వస్తుందా? ప్రధానంగా అర్థం చేసుకోవాల్సి, పేదరికం అనేది కులానికి అడ్డుగోడ కాకూడదు. అది ఏ కులం అని ఉండొచ్చు, అది ఎస్సీ ఉండొచ్చు, ఎస్టీ ఉండొచ్చు, బీసీ ఉండొచ్చు, అగ్ర కులాలు ఉండొచ్చు. అయితే ఇక్కడ మనం ఈ కుల జనగణన అనేది ప్రభుత్వం చేసినటువంటి నిర్దేశమైనటువంటి లక్ష్యం అనేది ఇప్పటి వరకు కూడా ఈ చిరంజీవి లాంటి వ్యక్తులు అడగట్లేదు. ఎంతసేపు ఉన్నా కానీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్, వాళ్ళకి జనాభా 11 ఉండే, తర్వాత వాళ్ళకి జనాభా ఇప్పుడు 13.6 అయింది, తర్వాత అంతకుముందు ఇంకా తక్కువ ఉండే. అంటే వీళ్ళు తలకాయ లెక్క పెట్టినట్టు ఎక్కడ తక్కువ ఉంది? కేసీఆర్ పీరియడ్ లో 23 వచ్చింది అగ్రకులాల జనాభా. కేసీఆర్ పీరియడ్ లో 23% వచ్చింది. సరే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేసిన దాంట్లో 16% వచ్చింది అనుకుందాం. ఈ 16% వల్ల 16%కి 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చారు. అది కూడా దేశ సగటున చూసుకొని జనాభా 1/4 జనాభాగా పరిగణించి, ఒక తెలంగాణ ఏదో ఆంధ్రప్రదేశ్ అనేది కాదు, అన్ని రాష్ట్రాల జనాభా సగటున తీసుకొని తీసారు. 50%, 46% జనాభా ఉంది అని చిరంజీవి గారు వారి లెక్కల ప్రకారం చెప్పారు. మరి 46% రిజర్వేషన్లు ఉన్నప్పుడు 27% ఇచ్చారు కదా. ఒక ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్లు ఎంత జనాభా ఉంటే అంత రిజర్వేషన్లు అన్నారు. బీసీలకు విషయానికి వస్తే 46% ఉన్నప్పుడు 27% ఇచ్చినప్పుడు, 1/4 జనాభా ఉన్నప్పుడు, 25% జనాభా ఉన్నప్పుడు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇస్తే నష్టం ఏంది? మొదటి ప్రశ్న. ఇంకా రెండో ప్రశ్న ఏంటంటే, ఈ రిజర్వేషన్లు అనేవి అగ్రకులాలను కానీ, ఎస్సీలలో కానీ, ఎస్టీలలో కానీ, బీసీలలో కానీ ఎవరికి అరువులో వాళ్ళకు కావాలి, ఎవరికి రిజర్వేషన్లు అవసరం వాళ్ళకు కావాలి. ఆర్థిక హోదా ఉండి, తర్వాత వాళ్ళకు విద్య అన్ని అవకాశాలు ఉండి, బాగా డబ్బున్నోళ్ళు, అగ్రకులాలైనా కానీ నేను చెప్తున్నా వాళ్ళకి అవసరం లేదు. కానీ పేదోళ్ళు ఉన్నటువంటి ఏ కులంలో అయినా వాళ్ళకి రిజర్వేషన్ల గురించి మాట్లాడకుండా ఇప్పటికి కూడా 77 ఏళ్ళు స్వతంత్రం వచ్చింది. 87 ఏళ్ళు అంటే 77 ఏళ్ళు దాటింది. ఇప్పుడు దగ్గర 8 ఇయర్స్ అనుకోండి. సో మనం 8 ఇయర్స్ నుంచి సాధించేది 1955 కేల్కర్ కమిషన్ల 2399 కులాలు బీసీ కులాలు ఉంటే, తర్వాత అక్కడి నుంచి వచ్చే వరకు 1981 డిసెంబర్ 31 వచ్చిన తర్వాత బీపీ మండల్ కమిషన్ తుది నివేదికల 3743 కులాలు తెచ్చింది. అది కూడా 1961 జనాభా. అంటే ఇప్పుడు సుమారు ఎంత జనాభా? సుమారు 5000 కులాలు ఉంటే, ఈ 5000 కులాలల్లో ఇంకా ఎంతసేపు ఉన్నా వెనుకబాటుతనమే పెరుగుకుంటూ పోతుంది. కానీ ఇక డెవలప్మెంట్ వద్దా, ప్రగతి వద్దా, విద్య వద్దా, ఉపాధి వద్దా, వైద్యం వద్దా? చెప్పిందంతా బాగానే ఉంది రవీంద్ర రెడ్డి గారు, మీరు చెప్పిందంతా బాగానే ఉంది. కాకపోతే కేవలం వెనకబడిన కులాలు అంటే ఆర్థిక పరమైనటువంటి అంశాలతోనే కాకుండా వివక్ష అనేటటువంటి అంశాలు, వివక్ష గురించి మాట్లాడకపోతే ఎట్లా? ఇది మీరు అన్నది వాస్తవే. ఇప్పుడు మీరు అన్నట్టు అగ్రకులాల జనాభా 16% ఉందా, 13 ఉందా, 23 ఉందా, 1/4 ఉందా? నేను 1/4 అంటున్నా. లేదు, మీ లెక్కలే నిజం అనుకో. వీరికి ఈ తెలంగాణ ప్రభుత్వంలో అగ్రకులాలకు ఒక కార్పొరేషన్ ఉందా చెప్పండి, ఒక కమిషన్ ఉందా, ఒక వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉందా, తర్వాత వీళ్ళకేమన్నా ఉందా చెప్పండి మీరు? కనీసం ఒక 1000 కోట్ల బడ్జెట్ ఉందా? 100 కోట్ల బడ్జెట్ ఇచ్చిన సందర్భం మీరు చూడండి.
పేదలు ఉన్నారని మీరే చెప్తున్నారు, అగ్రవర్ణ పేదలని మీరే చెప్తున్నారు. మరి అగ్రవర్ణ పేదలకు 100 కోట్ల బడ్జెట్ ఇచ్చిన సందర్భం ఉందా? అంటే ఏది వీళ్ళు ఈ దేశ జనాభా కాదా, ఈ రాష్ట్ర పౌరులు కాదా, ఈ ప్రభుత్వాలకు పన్నులు కడతలేరా, అందరూ కుబేర్లేనా? మరి ఎందుకు ఈ ప్రభుత్వం ఎందుకు వివక్ష చూపిస్తుంది? ఎవరి మీద చూపిస్తుంది? అలా కాదు, ఇప్పుడున్నటువంటి కార్పొరేషన్లకి వాటికి ప్రభుత్వం చూపిస్తున్నటువంటి నిధులే కేటాయించిన పరిస్థితి, వాటిని కేటాయించినా కూడా వినియోగించినటువంటి పరిస్థితి. ఇంకా ఈబీసీలకు ఎక్కడ 100 కోట్లు కేటాయిస్తారు? అంటే మాతో ఓట్లు వేయించుకుంటారు, మేము పన్నులు కట్టాలి, పైన మేము అగ్రకులం అని ముద్ర వేసుకోవాలి, ఒక ముసుగు తొడుగుతారు, మమ్మల్ని దోషులుగా నిలబడతారు, మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తారు, నిరాదరణ గురి చేస్తారు, అవమానాలు, ఆర్థిక భారాలు అవే మా కిరీటాలు. అంటే ఈ ప్రభుత్వం అన్నప్పుడు, సంక్షేమం అన్నప్పుడు, అభివృద్ధి అన్నప్పుడు అన్ని కులాలకు ఒకే విధంగా చూడాలి. కనీసం ఒక్కటి చూపియండి, 100 కోట్లు ఇచ్చినట్టు చెప్పండి. ఈవెన్ ఆంధ్రలో కూడా, ఆంధ్రప్రదేశ్ లో కూడా 13,000 కోట్లు ఇచ్చి ఈబీసీ కార్పొరేషన్ పెట్టిరు ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్లకు. అసలు ఏం చేసింది ఈ ప్రభుత్వాలు చెప్పండి? చేసింది ఏదో ఎవరో చెప్పండి. పురుషోత్తం గారు కంటిన్యూ, మీరేమంటారు? చూసారా మొత్తం సమగ్రంగా చూసారా? ఇప్పుడు 300 కాపుల జనాభా 13 లక్షలుగా ఉంది కదా, ఈ లెక్కలు మీరు అంగీకరిస్తారా? మేము అదే అంటున్నాం. ఈ రోజు క్లియర్ గా చెప్తున్నాం ఏంటంటే, ఈ 300 కాపుల ఏదైతే అంకెల గారడిగా చూస్తున్నాం, ఇది నిజంగా 300 కాపుల ఏదైతే ఉందో, తెలంగాణ గడ్డపై లక్షలాదిగా ఉన్న 300 కాపులని అతి తక్కువ జనాభాగా చూపించి, ఈ రోజు నిజంగా చెప్పాలంటే మాకు ఇది కేవలం గణాంకాల పొరపాటు మాత్రమే కాదు, ఈ కులాన్ని ఉనికినే తుడిచిపెట్టడానికి ప్రయత్నం జరుగుతుందని మేము ఇక్కడ ఆరోపిస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు కాదు, మేము స్వాతంత్రం కన్నా ముందు నుంచి కూడా, భారత స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా రాజకీయాలలో అతి ముఖ్య పాత్ర పోషిస్తుంది 300 కాపు కులం. అరుగుల రాజారాం నుంచి మొదలుకుంటే మొన్నటి వరకు ఈ ప్రభుత్వంలో మంత్రివర్గంలో స్థానం లేని 300 కాపులకు మంత్రివర్గంలో స్థానం లేకుండా చేసుడే కాకుండా, ఈ రోజు మేము ఏదైతే ఉన్నామో ఈ అగ్రకుల పెత్తనానికి అది దగ్గర చేరువలో ఉన్నాం, బీసీలలో ఉండి వాళ్లకు పోటీదారులుగా మేము ఉన్నాం. కాబట్టి మా జనాభాను తగ్గించి మా ఉనికినే ప్రశ్నార్థకం చేసే పరిస్థితిని ఇందులో వచ్చిందని చెప్తా ఉన్నాం. మేము ఏదైతే ఈరోజు మనకు సెన్సస్ ఏదైతే ఉన్నో, నిజాం గవర్నమెంట్లో మనకు సెన్సస్ జరిగింది 1931లో సెన్సస్ జరిగితే 8 లక్షల పైచిలుకు జనాభా ఆ రోజు చూపించినారు. అదే రెడ్డి జనాభా ఏదైతే ఉందో 1,70,000 జనాభా ఆ రోజు ఉన్నది. కాపులని మళ్ళీ మేము కాపులు వేరే చూపించిన, అందులో కాపులలో మేము కాపులం వస్తాం, అప్పుడు కాపులుగా మేము కూడా ఉన్నాం. అందులో మళ్ళీ ఈ 8 లక్షల చిల్లర జనాభా కాకుండా మేము కాపులలో కూడా ప్రాతినిధ్యం, మాకు కాపులుగా కూడా పిలిచేవారు. అప్పుడు 1931లో కొంత జనాభా సపరేట్ చూపించారు. మరి రెడ్డి అనే జనాభా ఆ రోజు 1 లక్ష చిల్లర జనాభా 78,000 జనాభా ఉంటే, మరి ఇంత శాతానికి పెరిగితే, మరి ఇదే 300 కాపులు ఆ రోజు 8 లక్షల పై చిలుకున్న 300 కాపులు ఈరోజు ఓన్లీ ఈరోజు 4% తీసుకొచ్చినారు. అంటే మరి ఎక్కడ మేము అసలు మేము జనాభా పిల్లలు కనటం లేదు, మేము ఏం చేయడం లేదు, మాకు అన్ని కరోనాలు మాకే వస్తున్నాయి, మేము అంతా మొత్తం ఏదైతే ఈరోజు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ అన్ని మేమే చేసుకున్నాం, అన్ని మా జనాభా ఎట్లా తగ్గిందని మీరు ఈరోజు చూపిస్తున్నారు. ఈ రోజు మేము ఏమంటున్నామంటే, మేము నిజంగా ఆరోపిస్తున్నాం, ఖచ్చితంగా ఈ రోజు నేను రాష్ట్ర అధ్యక్షుడు అండి 300 కాపు సంఘానికి, నా ఇల్లు సర్వే కాలే. ఈ రోజు నాకు చూపిస్తారా ఒక్కటి, నాకు వీళ్ళు పారదర్శకంగా ఏదైతే అంటున్నారో ఈ రోజు నా ఇల్లు చూపిస్తారా? ఇంతకుముందు వస్తాం, ఎంతో మంది ఫోన్ చేస్తున్నారు. ఇక్కడ మన నాగేష్ అని కేసీఆర్ ఫామ్ హౌస్ పక్కకే విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్ లో వాళ్ళు చెప్తా ఉన్నారు, మా ఇంటికి రానే చెట్టిగా అంటే పేరు మా ఇంటికి సర్వేకి రాలేదంటున్నారు. ఈ రోజు సర్వేకి రాని ఇండ్లు ఎన్నో ఉన్నాయి. ఇంకోటి మాకు ఇదేంటంటే మాకు శాపమో ఏమో కానీ, మా వాళ్ళు ఏంటంటే కొంత ఈ నిచ్చెన మెట్లలో మధ్యన ఉన్నారు. ఆ మధ్యన ఉండడంతో ఏమైంది, అటు మహబూబ్ నగర్, వనపర్తి ఏదైతే ఉందో, మన నారాయణపేట, ఈ గద్వాలు, ఈ ఏరియాలంతా రెడ్డిపేట